ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్యచరణాలు. బాబా గారి విగ్రహ ప్రతిష్టాపకులైన శ్రీ కేశవ్ గవన్కర్ గారి కోసం మరికొన్ని విషయాలు. ఆ విధంగా శ్రీ కేశవ్ గవన్కర్ గారికి 7 సంవత్సరాల వయసులో హార్ట్లో నిమ్ము చేరడం వల్ల డాక్టర్లు నయం కాదని చెప్తారు. కానీ బాబా గారి కృపతో కేశవ్ గవన్కర్ గారికి నయం కావడంతో వారి తల్లి మొక్కుకుంటుంది, 5.5 కేజీలు పేడాను, 1 కొబ్బరికాయను బాబాకు సమర్పిస్తానని. నయమైన తర్వాత 5 సంవత్సరాల వరకు షిరిడీకి వెళ్ళడానికి కుదరదు. 5 సంవత్సరాల తర్వాత కేశవ్ గవన్కర్ గారిని తీసుకొని షిరిడీకి వెళ్తారు. వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకొని 1 కొబ్బరికాయ, 5.5 కేజీల పేడాను బాబాకు సమర్పిస్తారు. బాబా తన 2 చేతులతో 2 పేడా బిళ్ళలను, కోవా బిళ్ళలను తీసి కేశవ్ గవన్కర్ గారి నోట్లో పెడతారు. అప్పుడు అక్కడ మాధవరావు దేశపాండే శ్యామ కూడా ఉంటారు. బాబా ఎప్పుడు ఏ భక్తులు ఏం తెచ్చినా అందరికీ పనిచేసేవారు. కానీ బాబా ఏం చేస్తారంటే 5.5 కేజీల పేడాను గుప్పిళ్ళు తీసుకొని తింటూ ఉంటారు గబగబా. అప్పుడు అది చూసిన మాధవరావు దేశపాండే శ్యామ ఇలా అంటారు, ఓ దేవా, ఏంటి ఇలా తింటున్నావు? నువ్వు ఎప్పుడు అందరికీ పనిచేసేవాడే కదా, ఇది ఎంతుంది, అలా తింటున్నావేంటి బాబా అని అడిగితే ఇలా చెప్తారు బాబా, నీకేం తెలుసు శ్యామ, వీళ్ళమ్మ నన్ను 5 సంవత్సరాల నుంచి పస్తున ఉంచింది. నాకు కోవాను సమర్పిస్తానని సమర్పించలేదు. దీనికోసం నేను 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పి అంత ప్రేమగా తింటారు. ఆ మరుసటి రోజు మసీదుకు కేశవ్ గవన్కర్ గారు ఒక్కలే వెళ్తారు. అప్పుడు శ్యామ కూడా ఉంటారు బాబా పక్కన. బాబా, మాధవరావు దేశపాండే శ్యామ, కేశవ్ గవన్కర్ గారు ముగ్గురే ఉంటారు మసీదులో. 12 సంవత్సరాల వయసు కదా కేశవ్ గవన్కర్ గారికి. బాబా అంటారు, నాకు దక్షిణ ఇవ్వు అని. 12 సంవత్సరాలు బాబు దగ్గర ఏ ధనం ఉంటుంది, ఏం తెలుస్తుంది? అప్పుడు శ్యామ ఇలా చెప్తారు, కేశవ, నీ గుప్పెను మూసి ఇచ్చాను అని చెప్పు అని అంటారు. బాబా దగ్గర పెట్టి అలా చెప్పు అంటే అలాగే చేస్తారు కేశవ్ గవన్కర్. అప్పుడు బాబా కూడా తన చేతులతో తీసుకున్నట్టు తీసుకొని కఫ్నీలో వేసుకుంటారు. వేసుకొని చెప్తారు, కేశవ, నువ్వు ఇచ్చిన దక్షిణ ఈ కఫ్నీలో ఉంది, ఈ కఫ్నీ కూడా నీదే, తీసుకో అని అంటారు. బాబా నిజంగా చిన్న పిల్లవాడు కేశవ. తను ఇచ్చిందేమిటో, బాబా తీసుకుందేమిటో కానీ బాబా ఆ విషయం మీద కఫ్నీని ఇచ్చేస్తారు కేశవ్ గవన్కర్ గారికి. 12 సంవత్సరాల వయసు ఉన్నవారికి కఫ్నీ ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేదు. అసలు ఎక్కడా ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది బాబా కేశవ్కి కఫ్నీ ఇచ్చేస్తారు. అప్పుడు శ్యామ అంటారు, బాబా తాను చిన్న పిల్లవాడు, మీరు ఇచ్చే కఫ్నీ విలువ ఏమిటో తెలీదు, కాబట్టి ఈ కఫ్నీని నేను జాగ్రత్తగా ఉంచి కేశవ్ గవన్కర్ పెద్దవాడు అయిన తర్వాత నేను ఇస్తానని చెప్తారు. కేశవ్ గారికి వివాహం అయిన తర్వాత శ్యామ బాబా ఇచ్చిన కఫ్నీని ఇచ్చేస్తారు. శ్రీ కేశవ్ గవన్కర్ గారు ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళేవారు. అయితే బాబా గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు షిరిడీ సంస్థానంకి శ్రీ కేశవ్ గవన్కర్ గారే అధ్యక్షుడిగా ఉండేవారు. ఎంతో బాధ్యతగా సంస్కారంగా ఉండేవారు. అయితే ప్రాణప్రతిష్ఠ చేయాలని అందరికీ ఉంటుంది కదా. ఆ రోజు కూడా ఆ ట్రస్ట్ సభ్యులందరికీ ఉండేది ప్రాణప్రతిష్ఠ మేము చేయాలని. అప్పుడు కేశవ్ గవన్కర్ గారు చెప్తారు, బాబా గారి దగ్గర మనందరి పేర్లు చీటీలు వేసి తీద్దాం, ఎవరి పేరు వస్తే వారే చేద్దాం అని అంటారు. అప్పుడు ఉన్న కమిటీ మెంబర్స్ అందరి పేర్లు చీటీల్లో రాసి బాబా గారి ముందు వేసి తీస్తారు. అందులో శ్రీ కేశవ్ గవన్కర్ గారి పేరు వస్తుంది. అయితే ఆ ప్రతిష్టకు వారు ఉండేది ముంబైలో కుర్లా అనే గ్రామం. అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి 16 మంది బ్రాహ్మణులు తీసుకొని షిరిడీకి ప్రయాణం అవుతారు. అయితే దారిలో ఆ బస్సు టైర్ పంచర్ అవుతుంది. అయినా కూడా బాబా గారి కృపతో సమయానికి వస్తారు. ప్రతిష్టాపనకు ఏదైతే గృహస్థులు చేయాలో అవన్నీ కూడా చేయిస్తారు. శ్రీ స్వామి శరణానందుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఆ ప్రతిష్టకు ముందు చేయవలసిన హోమాలు, యజ్ఞాలు, పూజలు అన్నీ కూడా శ్రీ కేశవ్ గవన్కర్ గారి దంపతులే చేస్తారు. ఈ విధంగా ఎంతో అనుగ్రహాన్ని చూపించారు బాబా శ్రీ కేశవ్ గవన్కర్ గారికి. మరొకసారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. రాజాదిరాజ యోగరాజ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.